ఇగో నమస్కారం అండి. మేము ఇప్పుడు ఈరోజు స్పెషల్ వంటలు చేసుకుంటున్నామండి. అయితే ముందుగాల బగారకు ఎసరు పెట్టాము. ఎసరు పెట్టి అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, మళ్ళా కలేపాకు, పుదీనా వేసామండి. మళ్ళీ గరం మసాలా, లవంగా, దాల్చిన చెక్క వేసినావా రజని? లవంగా రజని లవంగా సాజీర వేసినావా? అసలు ఏమేయలే, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇక లవంగా ఇందులో అవన్నీ మాటలు పెట్టేస్తావా? లవంగా ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా వేసాము. ఇంకా సాజీరా కూడా వేస్తున్నాను. సాజీరా అమ్మ, సాజీరా, బగారాకు ఇదిగో సాజీరా మర్చిపోతున్నావా? బగారా అన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, వేయలేదని. ఇగో సాజీరా అండి. చాలా కొద్దిగా ఎక్కువ మసాలా తినకుండా మామూలుగా వేస్తున్నాండి. నూనె వేసిన ఆకులు కాలే మంచిగా లేవస్తాను అనిపించదు. బగారాకు ఇవన్నీ పెడుతున్నాం. కొంచెం చాలా ఇంకొకటి బగారాకు, ఇంకా ఆయిల్ లైట్గా సేరుంబా బియ్యం అండి. లైట్ చాలా అంత చాలు. లైట్గా 2 చెంచాలు పోసి నెయ్యి ఎక్కువ. ఇక హాఫ్ స్పూన్ నెయ్యి చాలు. తగినంత ఉప్పు. ఇంక ఇష్టం ఉంటే కాజుపప్పు వేసుకోవచ్చు. ఇంకా కాజు ఇంకొద్దిగా మూత ఇవి వేసాము. పుదీనా, అల్లం ఎల్లిగడ్డ, కొద్దిగా 1 స్పూన్ అంత అల్లం ఎల్లిగడ్డ. మూత అన్నీ వేసేసినాము, మూత పెట్టేసినాము. రెడీ అన్నం రెడీ అవుతుందండి, ఉడుకుతుంది. వాయిస్ పెడుతుంది అన్నీ. అన్నం రెడీ అయిపోయింది. చూసారు అండి ఎంత మంచి కుళ్ళ అయిందో. చూసారు అన్నం రెడీ అయిపోయిందండి. బగారా రైస్ రెడీ.